హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. పూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. ఇడ్లీ దోశ కన్నా ఇంట్లో పూరి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తినేదే. అయితే ఆ పూరి ఎంత బాగున్నా కూర సరిగ్గా కుదరకపోతే అసలు పూరి తిన్న ఫీలే ఉండదు, ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో పర్ఫెక్ట్ కొలతలతో పూరి కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 కేజీ బంగాళదుంపలను తీసుకొని కడుక్కొని ఘాట్లు పెట్టుకొని ఉడకబెట్టుకున్నాను. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలాగే 7 నుంచి 10 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని చీల్చుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్లు శనగపిండి అందులో వేసుకొని చక్కగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా చక్కగా మనం కలుపుకోవాలి. ఇది శనగపిండి నేను 2 టేబుల్ స్పూన్సే తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్సే చాలు, అంతకనే ఎక్కువ అయితే ఈ కూరకి అక్కర్లేదు. తర్వాత ఒక పాన్ తీసుకొని ఒక 5 నుంచి 7 టేబుల్ స్పూన్ల నూనె వేసి కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు అందులో వేసుకున్న తర్వాత ఒకసారి చిన్నగా ఇటు అటు ఫ్రై అయినట్టు కలుపుకున్న తర్వాత చిటికెడు ఆవాలు చిటికెడు జీలకర్ర వేసుకొని చక్కగా మనం దాన్ని ఫ్రై అవనివ్వాలి. చక్కగా మన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అవ్వాలి, అంతేగాని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రానక్కర్లేదు. ఈలోపు బంగాళదుంపలు ఉడికిపోయాయి కదా, ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత తొక్కలు ఈజీగా తీసుకోవడానికి వచ్చేస్తాయి, ఉడుకుతాయి కూడా తొందరగా. అయితే బంగాళదుంపలు కట్ చేసినప్పుడు కొన్ని లైక్ మెత్తగా అయిపోతాయి, కొన్ని పీసుల్లాగే ఉంటాయి. అలాగే ఉండేవండి, దాని ద్వారానే కూర క్రీమీగా కూడా ఉంటుంది. పీసుల ద్వారా మనకి చక్కగా బంగాళదుంప అనేది కనిపిస్తుంది. సో కట్ చేసి పక్కన పెట్టుకోండి ఆ ముక్కలు కూడా. ఈలోపు మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చూసినట్టయితే చూసారా, ట్రాన్స్పరెంట్ అయ్యాయి, అంతేగాని ఫ్రై అవ్వక్కర్లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఈ పూరీ కూరకి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రానక్కర్లేదు, జస్ట్ ట్రాన్స్పరెంట్ అయితే చాలు. తర్వాత చిన్న పసుపు, చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం పసుపు వేసుకొని నేను ఫస్ట్ చెక్ చేసుకున్నాను. పసుపు ఒకేసారి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అదే పసుపు ఫ్లేవర్ వస్తుంది కదా, సో అందుకని నేను చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం వేసుకున్న తర్వాత ఇటు అటు తిప్పుకొని బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని బాగా తిప్పుకొని అప్పుడు మూత పెట్టి 1 నిమిషం అలా సిమ్లోనే దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, మీరు చెక్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఎక్కువ గరిటతో తిప్పేస్తే ఆల్రెడీ ఉడికిపోయే కొన్ని బంగాళదుంపలు ఇంకా పేస్ట్ అయిపోయి జావ అయిపోతుంది కూర. అలా కాకుండా జస్ట్ ఇలా తిప్పుకోండి అంతే. నీళ్ళు వేసుకొని, నీళ్ళు ఎంత వేసుకోవాలి అని అంటే బంగాళదుంపలు ములిగే అంత నీళ్ళు, ఇదిగోండి జస్ట్ అంతే, అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు బంగాళదుంప ములిగేంత నీళ్ళు వేసుకొని హైలో పెట్టుకొని మూత పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాలు మీరు హైలో పెట్టుకుంటే చూసారా ఇలా ఉడుకు వస్తుంది, చిన్న ఉడుకు. ఈ టైంలో సిమ్ చేసుకొని అప్పుడు మనం కలుపుకున్న శనగపిండిని ఇందులో వేసుకోవాలి. మొదట కొంచెమే వేసుకోండి, కలుపుకున్న తర్వాత మీకు సరిపోయిందో లేదో చూసుకొని చిక్కగా అయింది అనుకోండి, అక్కడతో ఆపేసుకోండి. చూడండి మీకు ఇలా తెలిసిపోతుంది. గరిట ఇలా తీసి ఇలా వేసినప్పుడు పల్చగా పడింది అనుకోండి, మీకు ఇంకా అది శనగపిండి పడుతుందని అర్థం అనమాట. సో ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ మీరు చెక్ చేసినట్టయితే కొంచెం థిక్గా క్రీమీగా ఉంటుంది. గరిటతో మీరు ఇలాగా వేస్తే పల్చగా పడదప్పుడు చూడండి. సో అది మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అని అర్థం చేసుకోండి, ఓకేనా. అప్పుడు మూత పెట్టి ఉడకబెట్టుకొని చక్కగా ఆపేసుకోవాలి 2 నిమిషాలు అంతే. ఎక్కువ ఉడకబెడితే పైన మళ్ళీ ఏమవుతుందంటే నొరగలా వచ్చేస్తుంది, అలా పనికిరాదు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ శనగపిండి వేయకండి, అలాగ వేసినా బొంబాయి చట్నీ అయిపోతుంది కానీ అది పూరీ కూర అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా గుర్తున్నాయి కదా, అంతేనండి. రుచికరంగా ఇలాగా పూరీ కూర చేసుకుంటే వదిలిపెట్టరండి ఇంట్లోని, అందరూ మెచ్చుకుంటారు, అందరికీ చాలా నచ్చుతుంది కూడా, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, బాయ్.